ఇది ఇంతేనా ఉల్టా పెట్టుకున్నాను. పోస్టర్ లాంచ్ వినిపిస్తుందా? నాకేం వినిపించట్లేదు. వినిపిస్తుందా? పని చేస్తుందా? చేస్తుందా? మరీ ఎక్కువ ఉందన్నా. మరీ ఎక్కువ లేదా? యాక్చువల్లీ ఇక్కడ పెట్టుకుంటే కుదరదా? మరి సౌండ్ ఎక్కువ ఉన్నట్టు లేదా? ఓకే సార్, ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఓకే. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. మా సౌండ్ ఫ్లక్చువేట్ కాకుండా చూసుకోండి ప్లీజ్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇది ఒక మహోన్నతమైన పథకం. ఈ యాక్ట్లోనే ఉంది ఒక గ్యారంటీ. అదేమిటంటే అతి పేదరికంలో ఉన్న వాళ్ళకి కూడా ఉపాధి ఇచ్చే గ్యారంటీ. ఈ పథకం ఎంత అసాధారణమైన పథకం అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. అంటే దీంట్లో లాభపడిన వాళ్ళు కోట్లలో ఉన్నారు. ఇది ఎంత బ్రహ్మాండమైన యాక్ట్ అంటే దేశ విదేశాల నుంచి వచ్చి దీని మీద రీసెర్చ్లు చేసి రీసెర్చ్ పేపర్లు తయారు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ యాక్ట్ మీద. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్
ఈ యాక్ట్ ప్రకారం ఈ రోజుటికి కూడా జనవరి 2026 ఈ సంవత్సరం ఈ నెలకు ఈ రోజుటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే 91,44,000 మంది కూలీలు యాక్టివ్గా రిజిస్టర్ అయి ఉన్నారు ఉపాధి హామీ పథకం కింద అన్నది వాస్తవం. ఈ యాక్ట్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అంటాం షార్ట్గా. ఈ పథకానికి శ్రీకారం చుట్టింది ఇదే ఆంధ్ర రాష్ట్రంలో. ఇది యూపీఏ ప్రభుత్వం తెచ్చిన యాక్ట్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో బండ్లపల్లి అనే గ్రామంలో దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది లాంచ్ చేసింది మన ఆంధ్రప్రదేశ్లో. ఎంతో వైభవంగా లాంచ్ అయిన ఈ యాక్టు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఫేజ్ 1లో ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మొదలుపెట్టిన యాక్ట్. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఆ విషయాలన్నీ ఇటీవల కొప్పుల రాజు గారు కూడా అప్పటి ఆ డిపార్ట్మెంట్కు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వారైన ఎంతో వివరించి చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఉపాధి హామీ పథకం ఎంత వైభవంగా జరిగింది అంటే ఈ పథకం ఒక రోల్ మోడల్ అయింది. మిగతా ఫేజ్ 2లో మిగతా రాష్ట్రాలన్నీ కూడా లాంచ్ చేయటానికి విధి విధానాలు తయారు చేయటంలో ఆంధ్ర రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారు గొప్ప పాత్ర వహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉపాధి హామీ పథకం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినప్పుడు ఎంత అద్భుతంగా ఈ పథకాన్ని అమలు చేశారు అంటే పథకం మొదలైన కొన్ని నెలలకే ఉపాధి హామీ కూలీలు మాకు మధ్యవర్తులు వద్దు, మాకు వేతనాలు ఇవ్వడం మా చేతికి నేరుగా ఇవ్వండి, మధ్యలో చేతులు మారుతుంటే కమిషన్లకు కట్ అవుతున్నాయి అని కూలీలు వాళ్ళ బాధ వ్యక్తం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకేసారి 60 లక్షల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వారికి వేతనాలు ఆ కూలీలకు ఆ రోజుల్లో 60 లక్షల మంది డైరెక్ట్ గా వాళ్ళకే వాళ్ళ అకౌంట్లకే పడేటట్టుగా చేసింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆ రోజుల్లో ఉపాధి హామీ కూలీలకి 365 రోజులు ఏ రోజైనా సరే పని కల్పించే ఈ పథకంలో సీజన్ అగ్రికల్చర్ సీజన్ లో ఉన్న ఆ 60 రోజులు 90 రోజులు మినహాయింపు కలిగించాలని చాలా ఒత్తిడి వచ్చింది. పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ 60 రోజులు బయటికి పంపిస్తే సరిపోతుంది కదా, తర్వాత తలిపేసేయండి అమ్మా. ఆ రోజుల్లో ఈ అగ్రికల్చర్ సీజన్లో మినహాయింపు ఉండాలి అని పెద్ద పెద్ద నాయకులు కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఇలా మినహాయింపు లేకపోతే కూలీలకు ఇచ్చే కూలీ డబ్బులు మేము ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని వాళ్ళు అడిగితే రాజశేఖర రెడ్డి గారు అన్నారు మాట, లేదు కూలీలకి ఇంకొక ఆప్షన్ ఉంది అంటే కూలీలకి బార్గెనింగ్ పవర్ ఉన్నట్టు ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పనులు ఉన్నాయి అంటే కూలీలకు ఒక భరోసా ఉంటుంది, మాకు ఈ పని కాకపోతే ఆ పని చేసుకోవచ్చు అన్న భరోసా ఉంటుంది. అంటే వ్యవసాయదారులు అందరూ లేదు మాకు కూలీ డబ్బులు ఎక్కువ అవుతాయి అప్పుడు, ఎందుకంటే మేము మ్యాచ్ చేయాల్సి వస్తుంది ఉపాధి హామీ వేజెస్ తో అని అంటే
రాజశేఖర రెడ్డి గారు ససేమిరా వీల్లేదన్నారు. దాంతో వ్యవసాయదారులు చాలా మంది అలిగి ఒక సీజన్ బాయ్కాట్ కూడా చేశారు. చేసినా రాజశేఖర రెడ్డి గారు లొంగలేదు. ఎట్లయినా సరే బార్గెనింగ్ పవర్ కూలీల చేతుల్లో ఉండాల్సిందే అని 60 రోజులు అగ్రికల్చర్ సీజన్లో మినహాయింపు ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారు. అదే ఒక విధి విధానంగా మారింది మన్రేగా యాక్ట్, ఉపాధి హామీ స్కీమ్లో. అలాగే రాజశేఖర రెడ్డి గారు మన్రేగా స్కీమును అమలుపరిచినప్పుడు, ఉపాధి హామీ స్కీమును అమలుపరిచినప్పుడు సోషల్ ఆడిట్ అంటే ఈ స్కీము బాగా జరుగుతుందా లేదా అన్నది, ఫీల్డ్ ఆఫీసర్లు సరిగా చేస్తున్నారా లేదా అన్న విషయం బయట ఎవరో వచ్చి ఆడిట్ చేయటం కాదు, కార్మికులే అంటే కూలీలే, ఏ గ్రామానికి సంబంధించిన కూలీలే ఆడిట్ చేసుకోగలగాలి. ఏ పనులు ఎంతమంది చేస్తున్నాం, ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎవరెవరికి ఇస్తున్నారు అన్న విషయాలు ఆడిటింగ్ కూడా కూలీలే చేసుకోగలగాలి అని సోషల్ ఆడిటింగ్ కూడా ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఎన్నో విషయాలలో మన్రేగా యాక్ట్కి విధి విధానాలు రూపొందించడంలో ఆంధ్ర రాష్ట్రం ఒక రోల్ మోడల్గా నిలిస్తే, ఆ తర్వాత ఫేజ్ 2లో ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రకారం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని దేశమంతా లాంచ్ చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం విధించిన లేక ఏర్పరిచిన విధి విధానాలతోనే అమలు పరచడం జరిగింది. అది కూడా 20 ఏళ్లగా. 20 సంవత్సరాలైంది ఉపాధి హామీ పథకం ప్రారంభమై. 20 ఏళ్లగా కూలీలందరికీ ఆత్మవిశ్వాసం ఉండేది, ఆత్మగౌరవం ఉండేది. ఎంతో మంది ఉపాధి హామీలో పాల్గొన్నారు. మన దేశంలో అయితే కోట్ల మంది ఉన్నారు. ఇంతమంది వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకోగలిగారు, వాళ్ళ బిడ్డలను చదివించుకోగలిగారు, వాళ్ళకి బయింగ్ పవర్ పెరిగింది, విలేజెస్ లో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. ఇలా ఎన్నో విధాలుగా ఉపాధి హామీ పేద ప్రజలకు, పేద కూలీలకు ఒక ఆసరాగా నిలబడింది. కానీ బీజేపీ ప్రభుత్వం పుట్టిందే సర్వనాశనం చేయటానికి, కాబట్టి ఈ పథకాన్ని కూడా నాశనం చేయటానికి పూనుకున్నారు. ఇంత బ్రహ్మాండమైన పథకం, దేశ విదేశాల నుంచి వచ్చి రీసెర్చ్లు చేసిన పథకం, దేశ విదేశాలు ప్రపంచంలోనే ఇది అద్భుతమైన పథకంగా పేరు తెచ్చుకున్న ఈ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయటానికి ఈరోజు బీజేపీ పార్టీ పూనుకుంది. అందుకే ఈ పథకానికి ఆల్టర్నేటివ్ గా విబి గ్రామ్జీ అని ఇంకో పథకాన్ని ప్రవేశపెడుతున్నాము అని కేంద్రం మొన్న ప్రకటించి ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిగానే రావడంతోనే మహాత్మా గాంధీ పేరుని ఈ యాక్ట్లో నుంచి తొలగించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఎవరండి? మహాత్మా గాంధీ గారు మన రాష్ట్రానికి, మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు. గ్రామ స్వరాజ్యం ఉంటేనే దేశం బాగుపడుతుంది అని చెప్పిన వాళ్ళు. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ని అడ్వకేట్ చేసిన వాళ్ళు. కాబట్టే ఈ రోజుటికి కూడా మన గ్రామాలలో అంతో ఇంతో పవర్ మిగులుంది. కానీ మహాత్మా గాంధీ గురించి వీళ్లకు తెలియక కాదు, కానీ మహాత్మా గాంధీ అంటే వీళ్ళకి ద్వేషం కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరు తీయడం జరిగేది. మహాత్మా గాంధీ గారిని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే కూనీ చేస్తే ఈరోజు మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పథకాన్ని కూనీ చేయటానికి పూనుకున్నాడు మోడీ గారు. మరి వీళ్ళని ఏమనాలి? ఈరోజు మహాత్మా గాంధీ గారి ఆశయాలను కూడా కూనీ చేయటానికి వీళ్ళు సాహసం చేస్తున్నారు అంటే వీళ్ళలో ఎంత పొగురుందనుకోవాలి. మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్కు వీళ్ళు తెచ్చిన ఇప్పుడు విబి గ్రామ్ యాక్ట్కు చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కొన్ని తేడాలు నా భాషలో వివరించడానికి ప్రయత్నిస్తాం. మొదటి తేడా,
మన్రేగా అన్నది డిమాండ్ ఆధారంగా పనిచేసింది. అంటే ఏ గ్రామస్తుడైనా వాళ్ళ గ్రామ పంచాయతీకి వెళ్లి 15 రోజుల్లోగా పని కావాలి అని హక్కుగా అడగొచ్చు. 15 రోజుల్లో ఆ కుటుంబానికో లేకపోతే ఆ కూలీకో పని కల్పించాల్సిన బాధ్యత యంత్రాంగానికి ఉంది. అంటే మొట్టమొదటిగా డిమాండ్ బేస్డ్ హక్కుగా గ్యారంటీగా ఉంది మన్రేగాలో. కానీ ఇప్పుడు మోడీ గారి విబి గ్రామ్ ప్రకారము ఇది డిమాండ్ బేస్డ్ గా ఉండబోదు, ఇది నోటిఫైడ్ పద్ధతిలో పని ఇవ్వటం జరుగుతుంది. అంటే ఏ గ్రామంలో ఈ పథకం అమలు కావాలి అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే ఏ జిల్లాలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ గ్రామంలో అయినా అసలు ఈ పథకం ఉండాలా ఉండొద్దా అన్నది ఇక ఇప్పుడు యూనివర్సల్ కానే కాదు, ఇది ప్రతి కార్మికుని హక్కు కానే కాదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నోటిఫై చేసి ఈ పని జరగాలి అని అంటే అక్కడ మాత్రమే అమలు చేస్తారట. అంటే చాక్లెట్ ఇచ్చినట్టు ఒక బిడ్డకు ఇస్తాము, ఇంకొకరికి ఇవ్వము అన్నట్టుగా వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇస్తారు, వాళ్లకు నచ్చని వాళ్లకు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు మళ్లీ దాన్ని డీనోటిఫై చేయొచ్చు. అంటే ఏ గ్రామంలో ఏ జిల్లాకైనా ఈ పథకం ఇక వర్తింప చేయబోము అన్న విషయాన్ని కేవలం ఒక పేపర్ ముక్క, ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ పథకాన్ని అక్కడ వర్తింప చేయకుండా చేయొచ్చు. అంటే ఇక ఇప్పుడు ఇది హక్కు కాదు, ఎవరే గాని 15 రోజుల్లో మాకు పని కల్పించాలి అన్న హక్కుని లాగేసుకుంటున్నారు. ఇక కూలీలంతా పని లేక మాకు పని కావాలి అనుకున్నప్పుడల్లా ఎవరు ఏ పని ఇస్తే ఆ పని చేసుకోవాలి, ఎవరు ఎంత కూలీ ఇస్తే ఆ కూలీ తీసుకోవాలి. మినిమం వేజ్ అంటూ ఉండదు, వారికి పని చేసుకునే హక్కు అంటూ ఇక ఉండబోదు. రెండో తేడా, సంవత్సరానికి 100 రోజులు మన్రేగాలో పని కల్పించాల్సింది. ఇది హక్కుగా ప్రతి కూలీకి హక్కుగా 100 రోజులు పాటు పని కల్పించాలి అన్నది యాక్ట్ చెప్తుంది మన్రేగాలో. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ కొత్త యాక్టులో 125 రోజులు ఇస్తాం మేము పని అంటున్నారు. కానీ ఇక్కడ 125 రోజులు ఇస్తాము అని వీళ్ళు చేస్తున్నది ఒక మాయ. ఎందుకంటున్నాము అంటే ఇప్పుడు మన్రేగా పథకంలో 100 రోజులు అని యాక్ట్ చెప్తున్నా కూడా గత సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలోనే తీసుకుంటే కేవలం 52 రోజులు మాత్రమే యావరేజ్ మీద పని కల్పించడం జరిగింది ఏ కూలీకైనా. అంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలో కేవలం 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు, యావరేజ్ మీద కేవలం 52 రోజులు మాత్రమే పని కల్పించడం జరిగింది. ఇక వీళ్ళు చెప్తారు 125 రోజులు ఇస్తారట. వీళ్ళు 100 రోజులు కూడా కల్పించని వాళ్ళు, 100 రోజులు కూడా పని కల్పించని వాళ్ళు 125 రోజులు కల్పిస్తాము అని చెప్తే నమ్మటానికి ప్రజలేమన్నా వెరివాళ్ళలా కనిపిస్తున్నారా? ఈ 125 రోజులు పని కల్పిస్తామన్నది ఒక మాయ, ఒక మిథ్య. ఇది పూర్తిగా అవాస్తవం, అబద్ధం, వీళ్ళు చేస్తున్న మోసం. అంతేకాదు మన్రేగాలో 360 రోజుల్లో ఏ ఒక్క రోజైనా పని అడగొచ్చు, అది హక్కుగా అడగొచ్చు. ఏ కూలీ అయినా తన గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్లి హక్కుగా అడగొచ్చు. కానీ ఇప్పుడు ఈ కొత్త పథకంలో 60 రోజుల పాటు అగ్రికల్చర్ సీజన్లో 60 రోజుల పాటు పని కల్పించబోరు. అంటే 60 రోజుల పాటు పని ఉండదు. అంటే మళ్లీ కూలీలు వ్యవసాయదారుల చేతి కింద వాళ్ళిచ్చిన కూలీకే పని చేయాలి. వాళ్ళు పని ఇస్తే తీసుకోవాలి, వాళ్ళు ఎంత ఇస్తే అంత కూలీ తీసుకోవాలి. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు, వాళ్లకు బార్గెనింగ్ పవర్ ఉండబోదు. ఇంకొక ఆప్షన్ ఉంది అంటే ఈ కూలీ నాకు వస్తాడా రాడా అన్న భయం వ్యవసాయదారునికి ఉంటే కనీసం అక్కడ మ్యాచ్ చేసైనా కూలీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ అక్కడ పనే లేదనుకుంటే
ఇక బార్గెనింగ్ పవరే లేదనుకుంటే ఇక కూలీ కేవలం ఆ వ్యవసాయదారుని కృప కింద బ్రతకాల్సిందే. ఇది ఈ కొత్త యాక్ట్ తెస్తున్న విధానం. డిఫరెన్స్ నంబర్ 3, ఇంతకుముందు మన్రేగా యాక్టులో గ్రామ పంచాయత్ గ్రామ సభల ద్వారా గ్రామస్తులను సంప్రదించి ఆ గ్రామంలో ఏం పనులు చేయాలి అన్నది, ఉపాధి హామీ కింద ఏ పనులు చేయాలి అన్నది ఆ గ్రామంలోనే గ్రామ సభల ద్వారా పంచాయతీ నిర్ణయించేది. అంటే ఆ గ్రామంలో రోడ్లు కావాలా, వాళ్లకు బావులు కావాలా, లేక పుడికలు తీయాలా, లేక ఇంకేదైనా తవ్వుకోవాలా, లేకపోతే ఏదైనా చేసుకోవాలా అన్నది ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు డిసైడ్ చేసేవాళ్ళు. అంటే ఇది కేవలం గ్రామం డెవలప్ చేసుకోవడానికి, రూరల్ డెవలప్మెంట్ కోసం, విలేజ్ డెవలప్మెంట్ కోసం ఈ పథకం ఇంతకుముందు ఇప్పటి వరకు వర్తింపజేసేవాళ్ళు. మన్రేగా పథకం రూరల్ డెవలప్మెంట్ కోసం, రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పథకం. కానీ ఇప్పుడు మోడీ గారి కొత్త విబి గ్రామ్ పథకం ప్రకారం అయితే ఇక గ్రామ పంచాయతీలు డిసైడ్ చెయ్యవు. ఉపాధి హామీ పనులు డిసైడ్ చేసేది ఎవరు అంటే కేంద్రం. కేంద్రము ఏ పనులు వీళ్ళు చెయ్యాలి అన్నది కేంద్రం చెప్తుంది. అంటే కాంట్రాక్టర్లు, కేంద్రం కాంట్రాక్టర్లు చేసే ప్రాజెక్టులకు పనులిస్తే ఇక కాంట్రాక్టర్లు ఈ ఉపాధి హామీ కూలీలకు వేతనాలు ఇస్తారన్నమాట. అంటే ఈవెన్చువలీ ఆ కాంట్రాక్టర్ చేసే ప్రాజెక్టులకు కూలీలను సప్లై చేసే వ్యవస్థగా ఇది మారిపోతుంది. ఇందులో ఎవరి మేలుంది? కార్పొరేట్ల మేలుందా, ప్రాజెక్టులు చేసే వాళ్ళ మేలుందా, లేక గ్రామస్తుల మేలుందా? గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి? డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే ఏమిటి? వీటికి ఏమైనా అర్థం ఉందా? వీళ్ళకేమైనా ప్రజల పట్ల ప్రేముందా? కూలీల పట్ల, వాళ్ళ జీవితాల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉందా? వాళ్ళ జీవితాల్లో ఇది ఆడుకోవడం కాదా? పాయింట్ నంబర్ 4, మన్రేగా పథకం కింద 60% ఇప్పుడు కేంద్రం పెట్టుకుంటుందంట, 40% రాష్ట్రాల మీద ఆర్థిక భారం పడబోతుందట. మన్రేగా పథకం కింద 100% కేంద్రమే పెట్టుకునేది. 100% ఖర్చు మొత్తం కేంద్రమే పెట్టుకునేది. ఏదైనా మిషనరీ కాస్ట్ ఉంటే కూడా 75% కేంద్రమే పెట్టుకునేది. కానీ ఇప్పుడు వీళ్ళు తెచ్చిన విబి గ్రామ్ పథకం ప్రకారం అయితే 60% ఆఫ్ ద టోటల్ కాస్ట్ కేంద్రం ఇస్తుందట, 40% రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలట. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతున్న భారం ఎంతో గమనించండి. ఇక్కడ ఇది కేవలం రాష్ట్రాలను చిన్న చేస్తే, లేకపోతే రాష్ట్రాల మీద ఈ భారం వేస్తే, రాష్ట్రాలను డిస్కరేజ్ చేస్తే అప్పుడు రాష్ట్రాలు పెట్టుకోవాల్సిన 40% రాష్ట్రాలు పెట్టుకోవు. కాబట్టి వాళ్ళు 60% పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో బేసిక్ గా ఈ పథకానికి ఇప్పటి వరకు సంవత్సరానికి 86,000 కోట్లు ఖర్చు చేస్తే అది మొత్తం మన్రేగాలో కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది. కానీ ఇప్పుడు 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుందట, 40% ఈ భారం రాష్ట్రాల మీద పడుతుందట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద మన్రేగాలో ఇది వరకు ఖర్చు పడితే ఇప్పుడు విబి గ్రామ్ యాక్ట్ ప్రకారం ఉపాధి హామీ పథకం నడిపితే 5,000 కోట్ల ఖర్చు పడుతుంది. పెట్టుకుంటారా చంద్రబాబు గారు? పెట్టుకోగలదా ఆంధ్ర రాష్ట్రం? ఇది పెట్టుకోలేదు కాబట్టే చంద్రబాబు గారు ఇప్పటికే కేంద్రం దగ్గర ఉపాధి హామీ పథకం కోసం మాకు అదనంగా డబ్బులు ఇవ్వండి అని అడగడం మొదలు పెట్టారు. అయ్యా చంద్రబాబు గారు,
విబి గ్రామ్ పథకానికి మీరు ఈ బిల్లుకు మీరు మద్దతు ఇవ్వడం ఎందుకు? మళ్ళీ 40% భారం రాష్ట్రం మీద పడింది అని మళ్ళీ డబ్బులు అడుక్కోవడం ఎందుకు? ఇది చాలా అన్యాయం. రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర ప్రజలు, స్టేట్ ట్రెజరీ, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు, ప్రజల సొమ్ము. అలాంటిది ఇప్పుడు 40% భారం రాష్ట్రం మీద పడబోతుంది అంటే, రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అంటే చంద్రబాబు గారు ఇది అనుమతించడం కూడా చాలా పెద్ద పాపం. దిస్ ఈజ్ నాట్ రైట్. ఇంకొక తేడా ఏమిటంటే, మన్రేగా పథకం కింద హ్యూమన్ షిఫ్ట్, వర్క్ షిఫ్ట్ 7-8 గంటలో ఉండేది. కానీ ఇప్పుడు విబి గ్రామ్, మోడీ గారు విబి గ్రామ్ కొత్త యాక్ట్ ప్రకారం అయితే 12 గంటల పాటు మండుటి ఎండలో పని చేస్తేనే కూలీలు ఇస్తారట. ఇంకా చాలా తేడాలున్నాయి. సోషల్ ఆడిట్ ఉండదు, కాంట్రాక్టర్లను ఎవరు ఆడిట్ చేసే వాళ్ళు ఉండరు, కనీసం గ్రామస్తులైతే ఆడిట్ చేసుకునే వీలు ఉండదు. అలాగే మినిమం వేజ్ గ్యారంటీ ఉండదు. అసలు వేజ్ ఎంత ఇస్తున్నారు, కార్మికుని చేతికి, కూలీ చేతికి ఎంత పోతుంది అన్న లెక్క ఉండదు. సో ఇవేవి ఉండకుండా, అకౌంటబిలిటీనే లేకుండా కేవలం కార్పొరేట్లకు మేలు చేసేటట్టుగా, కాంట్రాక్టర్లకు మేలు చేసేటట్టుగా ఈ పథకాన్ని తయారు చేస్తున్నారు. ఇది అన్యాయం కాదా? విబి గ్రామ్ వల్ల, ఈ కొత్త చట్ట ప్రకారం చాలా నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. రూరల్ ప్లేసెస్లో, అంటే గ్రామాలలో ఇక ఉపాధి హామీ పనులు తగ్గిపోవడం వల్ల, ఎందుకంటే రాష్ట్రం 40% పెట్టుకోవాలి కాబట్టి రాష్ట్రం అంతా ఎంకరేజ్ చెయ్యదు. ఈవెన్చువలీ గ్రామ పనులు కూడా జరగవు కాబట్టి కాంట్రాక్టర్ల కింద వీళ్ళు పని చేయాల్సి వస్తుంది నోటిఫైడ్ పద్ధతిలో విబి గ్రామ్ ప్రకారం. కాబట్టి ఈవెన్చువలీ ఉపాధి హామీ అన్నది తగ్గడం కాదు, చచ్చేపోతుంది. దాంతో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే పని లేక వలసలు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే డిస్ట్రెస్ మైగ్రేషన్, రూరల్ డిస్ట్రెస్ మైగ్రేషన్ ని చూడాల్సి వస్తుంది. ఇప్పటికే మన బిడ్డలకు ఉద్యోగాలు లేక కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. ఇక గ్రామాలలో కూడా పని దొరకడం కష్టమైపోతుంది. అంటే కనీసం తిండికి కూడా నోచుకోని స్థితికి గ్రామస్తులు వస్తారు, కూలీలు వస్తారు. ఇది దీని పరిణామం అవుతుంది. నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేబర్ ఎక్స్‌ప్లాయిటేషన్ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు లాగా సోషల్ ఆడిట్ ఉండదు. ఇంత కూలీ ఇవ్వాలి కదా అని కూలీ అడగడానికి ఉండదు. ఆ లేబరు, ఆ కాంట్రాక్టరు ఎంత ఇస్తే అంత కూలీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 60 రోజులు పనే ఉండదంట. ఇవన్నీ వీటి దృష్ట్యా లేబర్ని ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడం జరుగుతుంది. బానిస వ్యవస్థ తయారయ్యేటట్టు చేస్తున్నారు వీళ్ళు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మళ్లీ హెచ్చరిస్తుంది మోడీ గారిని, చంద్రబాబు గారిని, ఈ బిల్లుకు మద్దతిచ్చిన చంద్రబాబు గారిని కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు. విబి గ్రామ్ అన్నది చాలా ప్రమాదకరమైన బిల్లు. పేదవాడికి ఆసరాగా నిలబడిన మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని మీరు ఖూనీ చేసి, ఏదైతే మోడీ గారికి బానిసల్లాగా మారి ఈ కొత్త బిల్లుకి మీరు మద్దతిచ్చారో, ఇది మన రూరల్ వ్యవస్థని, గ్రామ వ్యవస్థని ఖూనీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి గ్రామాలలో ఏ పవరు ఉండదు, వాళ్ళకు అధికారం ఉండదు, వాళ్లకు ప్రాధాన్యత ఉండదు. ఆ గ్రామాలలో ఏదైనా ఒక పని చేసుకోవాలంటే, ఒక బావి, ఒక రోడ్డు వేసుకోవాలంటే వాళ్లకు ఇప్పుడు మార్గమే ఉండదు. మీరు గ్రామాలను ఖూనీ చేస్తున్నారు, గ్రామస్తులను, కూలీలను ఖూనీ చేస్తున్నారు. ఇది భావ్యం కాదు, మళ్లీ ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు మద్దతివ్వడానికి కూడా పూర్తిగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది
మన్రేగా స్కీమ్ని, మన్రేగాని యాక్ట్ని, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ని మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది. యాక్టులో ఏదైనా లోపాలుంటే దాన్ని సరిచేసుకోవచ్చు, కానీ పూర్తిగా యాక్టును మార్చి విబిగ్రామ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, దీన్ని వ్యతిరేకిస్తుంది, దీన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీడ్ వర్క్, గ్యారంటీడ్ వేజ్, గ్యారంటీడ్ అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది. నేషనల్ మినిమం వేజ్గా 400 రూపాయలు ప్రతిరోజు కూలీకి ఇచ్చేటట్టుగా యాక్టులో చేర్చాలని కూడా మన్రేగా యాక్ట్ని మళ్ళీ తీసుకురావాలి. ఈ కొత్త యాక్ట్ని రివోక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మన్రేగాని పక్కన పెట్టినందుకు గాను, మన్రేగాని తొలగిస్తున్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది. ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము ఒక యాత్రని తలంచాం. ఫిబ్రవరి 2వ తేదీకి 20 ఏళ్ళు అవుతుంది మన్రేగాని ప్రవేశపెట్టి. ఫిబ్రవరి 2వ తేదీన 20 ఏళ్ళు అవుతుంది. ఫిబ్రవరి 2, 2006లో రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఈ 2వ తేదీకి 20 ఏళ్ళు అవుతుంది. ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలు పెట్టాలని తలంచాం. ఇది ప్రతి జిల్లా ద్వారా ఎన్నో గ్రామ పంచాయతీలను టచ్ చేసుకుంటూ పూర్తి రాష్ట్రమంతా పర్యటన చేసేటట్టుగా ఈ యాత్ర ఉంటుంది. దాన్ని నేనే 2వ తేదీ నుంచి చేయబోతున్నాను. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మన్రేగాను తిరిగి తీసుకురండి, లేకపోతే ఇది మీకు శాపం అవుతుంది. ఈ యాత్రకు సంబంధించి ఒక పోస్టర్ని లాంచ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా, అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో
నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది? బోడిగుండ అయింది. ఏమొచ్చింది? అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? ఆఖరిన సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? అబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు, టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ గివ్ హిమ్ పవర్. ఇది నేను అనలేదు, అబ్రహాం లింకన్ గారు అన్నారు. టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ అ మ్యాన్ గివ్ హిమ్ పవర్. అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు. మనం చూసాం, పవర్ సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పవర్ డిడ్ నాట్ సూట్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మారాలి, జగన్మోహన్ రెడ్డి గారి నైజం మారాలి. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడిస్తాడేమో. కానీ అంతవరకు దేవుడు ఆశీర్వదించడు, ప్రజలు ఆశీర్వదించరు. ఇక మేం చేస్తున్న యాత్ర ఎప్పుడో ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరంన్నర ముందు అనౌన్స్ చేసినట్టు, ఇందాకెవరో చెప్పారు, ఎప్పుడు 27 జులైలో పాదయాత్ర చేస్తాడా? దానికి ఇప్పుడు ఎందుకంటే అనౌన్స్మెంట్? మేము ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాం, ఇప్పుడు యాత్ర చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మన్రేగాను బీజేపీ చంపేస్తుంది కాబట్టి చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎందుకు యాత్ర చేయటం లేదు? జగన్మోహన్ రెడ్డి గారు కూలీల కోసం, ఉపాధి హామీ కోసం ఎందుకు కొట్లాడటం లేదు? ఎవరికి ఉంది చిత్తశుద్ధి? మేము చేస్తున్న యాత్ర ఎవరి కోసం? మేము చేస్తున్న యాత్ర ప్రజల కోసం, గ్రామాల కోసం, గ్రామ స్వరాజ్యం కోసం, గ్రామాలలో మళ్ళీ ఉపాధి హామీ బ్రహ్మాండంగా నడవడం కోసం. ప్రజలే గమనించాలి.